అందరికీ నమస్కారం. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్లు సమరానికి సై అంటున్నారు. లోకల్ వారిపై ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టారు. నిన్న సంతనూతలపాడు నియోజకవర్గంలో మరి ప్రథమ శ్రేణి, ద్వితీయ శ్రేణి లీడర్స్ తోటి కూడా ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారు ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు మరి సిద్ధం కావాలని ఆయన చెప్పినటువంటి సందర్భం. అదేవిధంగా మనకి ఏ కాన్స్టిట్యున్సీకి కూడా లేని విధంగా సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీ 2 మున్సిపాలిటీలు ఉంటాయి. ఒంగోలు మున్సిపాలిటీలో కొన్ని వార్డులు, కొన్ని డివిజన్లు సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీ కింద ఉంటాయి. కుర్తి మున్సిపాలిటీ కూడా సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీలో మరి భాగమై ఉంటుంది. సంతనూతలపాడు మండలం కానీ, చీమకుర్తి మండలం కానీ, మద్దిపాడు మండలం కానీ, నాగులుప్పలపాడు మండలం, ఈ 4 మండలాలతో కూడా సంతనూతలపాడు నియోజకవర్గాల్లో గ్రామాలు ఎక్కువగా ఉంటాయి. ఆ గ్రామాల్లో ప్రస్తుతం మరి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఒక 2 నెలల్లో మరి పూర్తి కసరత్తు ప్రారంభించాలని ఆయన తెలపడం జరిగింది. అదేవిధంగా 45 రోజుల పాటు ఈ నెల 27 నుంచి ఇంటింటికి టీడీపీ, ఇంటింటికి ఎమ్మెల్యే పేరుతోటి మరి ఎమ్మెల్యేలు ప్రతి గ్రామానికి వెళ్తారు, ప్రతి ఇంటిని సందర్శిస్తారు, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటారు. కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమారు సంతనూతలపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాలతో పాటు మరి ఒంగోలు కార్పొరేషన్లో ఉన్న డివిజన్లో కూడా ఆయన పర్యటించి వారి సమస్యలు తెలుసుకుంటారు. ప్రభుత్వం తరపున అందుతున్న సేవలను వారికి వివరిస్తారు. అదేవిధంగా మరి రాబోయే రోజుల్లో కూడా మరి సర్పంచ్ ఎన్నికలకు సిద్ధం కావాలని దిశానిర్దేశం చేస్తారు. ఒంగోలు చూసుకున్నట్టయితే ఒంగోలు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్ గారు సూపర్ సక్సెస్ అవుతున్నటువంటి సందర్భం. రాజకీయంగా ఒంగోలు టౌను, ఒంగోలు రూరల్ మండలం, కొత్తపట్నం మండలం. ఒంగోలు రూరల్ మండలం కూడా గ్రామాలు చాలా తక్కువగా ఉంటాయి. అంటే మనకు రమారమి 17,000 అంటే 17,000 ఓటింగే. కొత్తపట్నం మండలంలో మనకి గ్రామాలు ఎక్కువగా కూడా ఉండేటువంటి పరిస్థితి. కొత్తపట్నంపై ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టినట్టు జరుగుతుంది. ఎందుకంటే కొత్తపట్నం రెడ్డి కమ్యూనిటీ ఎక్కువగా కూడా ఓటింగ్ కొత్తపట్నంలో ఉంటుంది. ఒంగోలు రూరల్ మండలంలో కూడా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటింగ్ ఎక్కువ ఉంటుంది. ఒంగోలు రూరల్ మండలం మ్యాక్సిమం తెలుగుదేశం పార్టీకి మరి ఇప్పుడు మెజారిటీ వచ్చేటువంటి సందర్భం. ఎందుకంటే మనకు ముక్తినూతలపాడు కానీ, అదేవిధంగా మండువారిపాలెం కానీ, త్రోవగుంట కానీ, ఇవన్నీ కూడా ఒలేటివారిపాలెం కానీ, ఇవన్నీ తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి గ్రామాలు ఉన్నాయి. ఉలిచి గ్రామం కానీ, బొదులూరు వారిపాలెం కానీ, గుండాపాలెం కానీ, ఈ ఎక్కువగా కూడా మరి తెలుగుదేశం పార్టీకి అప్పటి నుంచి కూడా మరి వారు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎక్కువగా కూడా అక్కడ ప్రజలు ఓటింగ్ శాతం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా కొత్తపట్నం మండలంపై నిన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు కూడా తన ఆఫీసులో ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఒంగోలులో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి వివరించాలని, ఆయా డివిజన్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రజలు ఏ సమస్యను లోకల్గా ఉన్నటువంటి క్యాడర్ దృష్టికి తీసుకొచ్చినా, లోకల్గా ఉన్నటువంటి నాయకుల దృష్టికి తీసుకొచ్చినా తనను సంప్రదించాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆ సమస్యను కనుక తన దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా కూడా వాటిని పరిష్కరిస్తామని ఎమ్మెల్యే తెలపడం జరిగింది. అదేవిధంగా ఈ నెల 27 నుంచి ఈ 45 రోజుల పాటు మరి ఆయన కూడా ఒంగోలులో ఉన్నటువంటి డివిజన్లు, అదేవిధంగా కొత్తపట్నం, ఒంగోలు రూరల్ మండలంలోనే అన్ని గ్రామాలను సందర్శిస్తారు. గ్రామాల్లో వారి యోగక్షేమాలు అడుగుతారు, వారి ఇంటికి వెళ్తారు. అదేవిధంగా ఎక్కడైతే సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నటువంటి పరిస్థితి, మున్సిపాలిటీ ఎలక్షన్స్ వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఆ డివిజన్లో ఎవరైతే ఆశావాహులు ఉన్నారో కార్పొరేటర్లుగా మరి ఒక మంచి కలిసిపోయే గుణం కలిగినటువంటి వాళ్ళని పెట్టాలి. కాబట్టి కార్పొరేట్లు, సర్పంచ్ ఎన్నికలతోటి కూడా ఒంగోలు సంతనూతలపాడు నియోజకవర్గంలో మరి సమరానికి సై అంటున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు.